కేసీఆర్ ది స్కీమ్ల ప్రభుత్వం అయితే రేవంత్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గురుకుల స్కూల్ టెండర్లు, కోడిగుడ్లు అన్నిట్లో స్కామ్లు జరుగుతున్నాయని అన్నారు. గురుకుల స్కూల్ టెండర్లపై హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు తేదీ, సమయం చెప్తే ఆధారాలతో వస్తానని, టెండర్లపై బహిరంగ చర్చకి సిద్ధమని సవాల్ చేశారు అడ్లూరి లక్ష్మణ్. కేసీఆర్ ది స్కీమ్ల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఇదేముంది, అంతా స్కామ్లే కదా. సింగరేణి స్కాము, పవర్ స్కాము, హ్యామ్ రోడ్లలో స్కాము, గురుకుల స్కూలు టెండర్లలో స్కాము, కోడిగుడ్లలో స్కాము, పప్పుల స్కాము, ఉప్పుల స్కాము, అడుగడుగున స్కామ్లే. ఎండ్లెంత దోచుకునే తప్ప ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు. 3 సార్లు 4 సార్లు గెలిచిన కానీ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతాడు ఆయన. మాట్లాడేదంతా ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వం లోపల ఈ పప్పులది కానీ, నూనెలది కానీ, కూరగాయలది కానీ, మటన్ కానీ, చికెన్ కానీ టెండర్లు జరుగుతాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ గారు. ఆ జిల్లా కలెక్టరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీ ద్వారా టెండర్ ప్రాసెస్ చేస్తారు. 2000 కోట్లు హరీష్ రావు మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటికైనా దానికి కట్టుబడి ఉంటే నేను నా అధికారులను తీసుకొని, కాగితాలను తీసుకొని వస్తా. హరీష్ రావు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పానండి. ఈ పరికరాన్ని ముచ్చట ఎందుకు